జనగణన ప్రక్రియలో ఎన్యూమరేటర్లు ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి వారి వివరాలు సేకరిస్తారు. కానీ ఈసారి జనగణనలో ప్రజలే స్వయంగా తమ వివరాలను నమోదు చేసేందుకు కేంద్రం తొలిసారి అవకాశం కల్పించబోతోంది. ఇందుకోసం ప్రత్యేకమైన వెబ్ పోర్టల్ను కేంద్రం అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో ఈసారి జనగణన ప్రక్రియ గతంతో పోల్చితే భిన్నంగా సాగనుంది. దేశంలో జనగణన ప్రక్రియ చేపట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. అయితే ఈసారి దేశంలో జరగబోయే జనగణన చాలా భిన్నమైంది. ఎందుకంటే ప్రజలే తమ వివరాలను జనగణన కోసం నమోదు చేసుకునే అవకాశాన్ని కేంద్రం తొలిసారి కల్పించబోతోంది. ఇందుకోసం ప్రత్యేకమైన వెబ్ పోర్టల్ని అందుబాటులోకి తీసుకురానుంది. దేశ ప్రజల ఇళ్ల వివరాల సేకరణకు సంబంధించిన హెచ్ఎల్ఓ గణనతో పాటు జనగణన సమాచారాన్ని సేకరించేందుకు కేంద్రం తీసుకువచ్చే పోర్టల్ని వినియోగించనుంది. జనగణనలో భాగంగా తొలి విడతలో హెచ్ఎల్ఓ గణన జరుగుతుంది. హెచ్ఎల్ఓ అంటే హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్. హెచ్ఎల్ఓ గణనలో దేశ ప్రజల ఇళ్ల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇళ్లల్లో ఉన్న సౌకర్యాలేమిటి, దేశ ప్రజల ఆస్తిపాస్తుల సమాచారం ఏంటి అనే సమాచారాన్ని సేకరిస్తారు. తదుపరి దశలో జనగణన జరుగుతుంది. జనగణన కోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలైంది. దేశవ్యాప్తంగా రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నియమించే దాదాపు 34 లక్షల మంది ఎన్యూమరేటర్లకు ఎక్కడికక్కడ జనగణన నిర్వహించడంపై ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఎన్యూమరేటర్లకు శిక్షణ ఇచ్చేందుకు జాతీయ స్థాయిలో నేషనల్ ట్రైనర్స్, తదుపరిగా మాస్టర్ ట్రైనర్స్, చివరిగా ఫీల్డ్ ట్రైనర్స్ ఉంటారు. జనగణనకు అనుగుణంగా రాష్ట్రాల పాలనా యూనిట్ల సరిహద్దుల్లో ఈ ఏడాది డిసెంబర్ 31లోగా మార్పులను పూర్తి చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ లేఖ రాశారు. రాష్ట్రాలు, యూటీలలో పాలనా యూనిట్ల ఫ్రీజింగ్ జరిగిన 3 నెలల తర్వాతే జనగణన నిర్వహించాలని నిబంధనలు చెప్తున్నాయి. పాలనా యూనిట్లు అంటే జిల్లాలు, ఉపజిల్లాలు, తహసీళ్లు, తాలూకాలు, పోలీస్ స్టేషన్ల పరిధులుగా చెప్తారు. మన దేశంలో తొలిసారి డిజిటల్ సెన్సస్ జరగబోతోంది. జనగణనను నిర్వహించే ఎన్యూమరేటర్లు తమ ఆండ్రాయిడ్ ఫోన్లోని యాప్లు, యాపిల్ ఫోన్లోని యాప్లలో దేశ ప్రజల సమాచారాన్ని సేకరించి నిక్షిప్తం చేయనున్నారు. మొత్తం డేటాకి పటిష్టమైన భద్రత కల్పిస్తారు. ఇక జనగణన వ్యక్తిగత విషయాల్లో ఫోన్లు, ఇంటర్నెట్, వాహనాలు, రేడియో, టీవీ, ట్రాన్సిస్టర్ వంటి ప్రశ్నలు అడిగి వివరాలు సేకరించనున్నారు. తృణధాన్యాల వినియోగం, తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం, వృధా నీటి నిర్వహణ, వంటగది సదుపాయం, వంటకు వినియోగించే గ్యాస్ ఎల్పీజీనా, పీఎన్జీనా వంటి వాటి వివరాలు కూడా నమోదు చేస్తారు. ఇక ఇళ్లకు సంబంధించిన వివరాల్లో ఇంటి గోడలు, గచ్చు, పైకప్పుల వివరాలు, వాటి పరిస్థితిని తెలుసుకుంటారు. ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఇంటికి ఎన్ని గదులు ఉన్నాయి, వివాహిత జంటలు, కుటుంబ పెద్ద మహిళా పురుషుడా, ఇలాంటి వివరాలని సేకరిస్తారు. ఎన్యూమరేటర్లు నమోదు చేసే సమాచారం ఎప్పటికప్పుడు ఎలక్ట్రానిక్ విధానంలో సెంట్రల్ సర్వర్కు చేరిపోయి అందులో స్టోర్ అవుతుంది. దీనివల్ల జనగణన పూర్తి కాగానే సమాచారాన్ని రిలీజ్ చేసేందుకు ఆస్కారం కలుగుతుంది. ఎన్యూమరేటర్లు జనగణన సమాచారాన్ని సేకరించడం దగ్గర నుంచి దాన్ని సెంట్రల్ సర్వర్కు పంపడం, అందులో స్టోర్ కావడం దాకా ప్రతి చోట పకడ్బందీ సమాచార భద్రతా చర్యలను అమలు చేస్తారు. దేశంలో జనగణన ప్రక్రియ వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దీనిని 2 దశల్లో నిర్వహించనున్నారు. తొలి దశలో ఇళ్ల జాబితా, వాటి స్థితి, ఆస్తులు, సౌకర్యాలు వంటి వివరాలను సేకరిస్తారు. మలి దశలో జనాభా లెక్కలతో పాటు వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులు, సంస్కృతి, సాంప్రదాయాలు సహా ఇతర వివరాలను సేకరిస్తారు. తొలి దశ 2026 ఏప్రిల్ 1న ప్రారంభం కానుండగా రెండో దశ 2027 ఫిబ్రవరి 1న మొదలవనుంది. తొలి దశకు ముందే సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్ల నియామకంతో పాటు వారికి పని కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తి చేయనున్నారు. కేంద్ర హోంశాఖ జూన్ 16న విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్లో దేశంలో జనగణన నిర్వహణకు రిఫరెన్స్ తేదీగా 2027 మార్చి 1ని ప్రస్తావించారు. హిమాలయ ప్రాంతాలైన లదాఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉండే ప్రతికూల వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వాటికి 2026 అక్టోబర్ 1ని రిఫరెన్స్ తేదీగా ప్రకటించారు.
సగటున ఈ రిఫరెన్స్ తేదీల్లో జనగణన ప్రక్రియ ప్రారంభమవుతుంది. మన దేశంలో జరగబోతున్న 16వ జనగణన ఇది. దేశానికి స్వాతంత్రం సిద్ధించాక జరుగుతున్న 8వ జనగణన. మన దేశంలో తొలిసారి డిజిటల్ సెన్సస్ జరగబోతోంది. ఈసారి జనగణనతో పాటే కులగణన కూడా చేపడతామని కేంద్రం ప్రకటించింది. జనగణన ప్రక్రియను ఎంతో పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా జరిపేందుకు ఇప్పటి నుండే సన్నాహాలు చేస్తున్నారు.